వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈ మాడ్యూల్లో మనం గ్రూప్ 4ని కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్, జీరోతో స్టార్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఎస్విఆర్ అకాడమీ కోర్సు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. సెకండ్ పాయింట్, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ని దీన్ని చూసి ఎలా మార్చుకోవాలి, వాళ్ళు సరైన విధానంలోనే ప్రిపేర్ అవుతున్నారా లేదా. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఎస్విఆర్ అకాడమీ గ్రూప్ 4 కోర్స్ అవైలబుల్గా ఉందని మీకు అందరికీ తెలుసు. తక్కువ టైంలో గ్రూప్ 4ని కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, జీరోతో మీకు ఏ నాలెడ్జ్ లేదు అనుకున్నప్పటికీ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గ్రూప్ 4ని తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ను సాధించడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని ఈ మాడ్యూల్లో చూస్తాం. మొత్తం ఈ మాడ్యూల్ని 3గా విభజించాను. ఒకటి, ఎక్కువగా వేటి మీద ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. రెండోది, మీకున్న సమయాన్ని 8 అవర్స్ అయితే దాన్ని ఎలా అంటే ఆ 8 అవర్స్ని మీరు ఎలా ఉపయోగించుకుంటే ప్రిపరేషన్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. 3, ఈ రెండింటికి తగ్గట్టుగా ఎస్విఆర్ అకాడమీ కోర్స్ మీకు ఏమందిస్తుంది అనే దాన్ని ఈ మాడ్యూల్ చివరి వరకు చూస్తే మీరు గ్రూప్ 4 సాధించడానికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ తెలుసుకోగలుగుతాం. నేను ఫస్ట్ వేటి మీద ఎక్కువ సమయం కేటాయించాలి, ఎక్కువ మార్కులు వచ్చేటి సబ్జెక్ట్స్ ఏంటి అనే దాన్ని ఒకసారి చూద్దాం. గ్రూప్ 4ని పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లుగా ఉంటాయని మనకు తెలుసు. పేపర్ 1 150 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 2 150 మార్క్స్కి ఉంటుంది. గ్రూప్ 4ఏ కాదు, అదర్ సబ్జెక్ట్స్, అదర్ ఎగ్జామ్స్ అయిన గ్రూప్ 2 కానీ ఏపీపీఎస్సీ పెట్టేటువంటి మ్యాక్సిమం పేపర్ 1 మొత్తం కూడా ఒకటే సిలబస్ని ప్యాటర్న్ని ఫాలో అవుతూ ఉంటారు. వాటిని ప్రిపేర్ అయ్యే విధానం కూడా ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 4 పేపర్ 1 150 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఫస్ట్. కరెంట్ అఫైర్స్తోనే ఎక్కువ సబ్జెక్ట్స్ రిలేటెడ్ అయి ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్సే ఫస్ట్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ ప్యూర్లీ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని వీటి మీద క్వశ్చన్స్ అనేది మేజర్గా అడుగుతూ ఉంటారు. అందుకనే వీటిని కరెంట్ అఫైర్స్తో లింకేజ్ చేస్తూ చదువుకోవాలి. ముఖ్యంగా 100% ఇవి కరెంట్ అఫైర్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. తర్వాత ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని స్టాండర్డ్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్ని అడుగుతారు. అందుకనే ఇవి స్టాండర్డ్ ప్లస్ కరెంట్ చదువుకోవాలి. ఇవి మొత్తం కూడా డిజాస్టర్ మేనేజ్మెంటు, విపత్తు నిర్వహణ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగం, ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, పర్యావరణము మరియు సుస్థిరాభివృద్ధి, ఇవి మాత్రం కంప్లీట్గా 100% కరెంట్ అఫైర్స్ నుంచే కవర్ అవుతాయి. ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ కరెంట్ రిలేటెడ్ స్టాండర్డ్ సబ్జెక్ట్ నుంచి అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే కరెంట్ అఫైర్స్ ఫస్ట్. ఎవ్రీ డే కూడా కరెంట్ అఫైర్స్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఈవెన్ ఎస్విఆర్ అకాడమీలో కూడా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్విజ్ని ఎవ్రీడే మీకు 10 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీకు చాలా బెనిఫిట్గా ఉంటుందన్నమాట. ఇప్పటివరకు దాదాపుగా 1000 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయించాం క్విజ్ సెషన్ ద్వారా ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో మీరు క్విజ్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తే ఈ కరెంట్ అఫైర్స్ని చాలా ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ అనేది ఎస్విఆర్ అకాడమీ వీడియో క్లాసెస్లో చాలా డీటెయిల్డ్గా మీకు ఇవ్వటం జరిగిందనమాట. ఎనీవే, అలా పేపర్ 1ని మీరు ఎక్కువగా ఎక్కడ ఫోకస్ చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. పేపర్ 1 ఈ గ్రూప్ 4ఏ కాదు, ఏదైనా కానీ కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేయాలి. హిస్టరీ సబ్జెక్ట్లో ముఖ్యంగా చదవాల్సింది మోడర్న్ ఇండియన్ హిస్టరీ. అంటే 1857, సో సిపాయి మిట్నీకాన్ నుంచి, సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి 1947 ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 భారత స్వతంత్ర చట్టం వరకు కూడా ఎక్కువ టాపిక్స్ని కవర్ అవుతూ ఉంటాయి. ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్, మోడర్న్ ఇండియాలో ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఇది కూడా ఎప్పుడు చదవాలంటే లాస్ట్లోనే చదవాలి. కరెంట్ అఫైర్స్ ఫస్ట్, హిస్టరీ లాస్ట్. హిస్టరీ లాస్ట్ చదివేటప్పుడు కూడా ఏం చదవాలి? మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే చదవాలి. ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే చదవాలి. మిగతా చరిత్ర మొత్తం చదివి టైం వేస్ట్ చేసుకోవచ్చు. సో ఏపీ బైఫర్కేషన్ అనేది ఓన్లీ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2012 మాత్రమే చదవండి. తర్వాత డైలీ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దేనికి? అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి. ఒక చాప్టర్ తీసుకోండి, ఆ చాప్టర్ని కాన్సెప్ట్స్ నేర్చుకోండి ఫస్ట్, తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేయటం, రోజుకొక టాపిక్. అలా అర్థమెటిక్ రీజనింగ్ని ఒక 1 మంత్లో రోజుకొక టాపిక్ చదివితే 2 కలిపిన 30 టాపిక్స్ కన్నా ఎక్కువ ఉండవు. ఆ టాపిక్ని ఆ రోజు కంప్లీట్ చేయండి, దాని గురించి ప్రాక్టీస్ చేయండి.
టాపిక్ కంప్లీట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని టాపిక్స్ అన్నీ నేర్చుకుంటూ పోయి మళ్ళీ అన్నీ ఒకేసారి ప్రాక్టీస్ చేయాలంటే కుదరదు. సో అలా టాపిక్ ప్రాక్టీస్ అలా చేయాలి. తర్వాత పేపర్ 2 మనకు తెలుసు 150 మార్క్స్. దీంట్లో 75 మార్క్స్ తెలుగుకి వస్తాయి, 75 మార్క్స్ ఇంగ్లీష్కి వస్తాయి. వీటిలో ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాల్సింది గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్లో ఎలా తీసుకోవాలి? తెలుగు నుంచి ఒక సపోజ్ సందులు తీసుకున్నారనుకోండి, అది కాన్సెప్ట్. అసలు ఏంటి, ఎలా సందుల్ని ప్రాక్టీస్ చేయాలి అనేది చూస్తారు. తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేస్తారు. కాన్సెప్ట్ నేర్చుకుంటారు. ఈరోజు సపోజ్ సందులు తీసుకున్నారు, ఈరోజు సందుల్ని కాన్సెప్ట్ చూస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇలా ఈ కాన్సెప్ట్ ఇప్పుడే అయిపోవాలి, ప్రాక్టీస్ అయిపోవాలి. కాన్సెప్ట్లన్నీ చూసుకుంటూ పోయి ఆ తర్వాత ప్రాక్టీస్ చేద్దామంటే మర్చిపోతారు. ఒక టాపిక్ తీసుకుంటారు, కాన్సెప్ట్ చదువుతారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇలా ఫాలో అవుతూ వెళ్ళాలి, అది తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. సో అంటే తెలుగు గ్రామర్ పార్ట్, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్లో ఏదైనా ఒక రోజులో తెలుగు గ్రామర్ పార్ట్ ఒకటి తీసుకోండి, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ ఒకటి తీసుకోండి. దీన్ని ప్రాక్టీస్ కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రాక్టీస్ నేర్చుకోండి. అలా ఈచ్ డే ఈచ్ టాపిక్ తీసుకొని కాన్సెప్ట్ని, తర్వాత దానికి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ ఇలా కనుక చదివితే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే పేపర్ 1లో మీరు ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్ ఫస్ట్, హిస్టరీ లాస్ట్ హిస్టరీలో కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒకటి మాత్రమే. తర్వాత అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి డైలీ ఒక కాన్సెప్ట్ని తీసుకొని కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించిన బిట్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఇలా కరెంట్ అఫైర్స్ మాత్రం ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. అందుకని మేము ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో క్విజ్ సెషన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత అసలు మనకున్న సమయాన్ని గ్రూప్ 4 అచీవ్ చేయాలంటే ఎలా కేటాయించాలి? సపోజ్ రఫ్గా 1 డేలో 8 అవర్స్ మీరు యావరేజ్న మొత్తంగా, అంటే 8 అవర్స్ కన్నా ఎక్కువ ప్రిపేర్ అవ్వద్దని కాదు, యావరేజ్న 8 అవర్స్ మీకు ఉందనుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్లో అయినా కానీ కన్సిస్టెన్సీ అవసరం. ఎవ్రీడే ప్రిపేర్ అవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక 10 డేస్ చదివి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకో 10 డేస్ చదివితే వెనక చదివినవన్నీ మర్చిపోతారు. సో కంటిన్యూషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఎవ్రీడే 8 అవర్స్ని మీరు కేటాయిస్తే గ్రూప్ 4కి, పేపర్ 1కి 4 అవర్స్ తీసుకుందాం, పేపర్ 2కి 4 అవర్స్ తీసుకున్నాం. పేపర్ 1కి 4 అవర్స్ తీసుకుంటే మస్ట్ అండ్ షుడ్గా 1 అవర్ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి. ఈవెన్ ఎస్వీఆర్ అకాడమీ హెల్ప్ తీసుకుంటే ఎస్వీఆర్ అకాడమీ క్విజ్ సెషన్ని ఫాలో అవ్వండి. ఎస్వీఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ మంత్ రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ సెషన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని లేదా ఎస్వీఆర్ అకాడమీ ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ని తీసుకున్న వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా మాడ్యూల్స్ని కంప్లీట్ చేసుకోండి. మేము ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి మాడ్యూల్స్, పోయిన మంత్ మాడ్యూల్స్ అన్నీ అప్లోడ్ చేసాం. ఆల్రెడీ నవంబర్లో కూడా 3 మాడ్యూల్స్ ఆల్రెడీ ఇప్పటివరకు అప్లోడ్ అయిపోయినాయి. ఎవ్రీ మాడ్యూల్ కూడా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మాడ్యూల్ ఉంటుంది. సో అవి ఇంపార్టెంట్ వరకు మీకు అసలు ఏవి అవసరమో అవి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత 3 అవర్స్ సబ్జెక్ట్కి కేటాయించండి ఎవ్రీడే 3 అవర్స్ కనుక మీరు సబ్జెక్ట్కి కేటాయిస్తే 3 to 4 అవర్స్, అది ఎకానమీ తీసుకున్నారు అయిపోయిన దాకా చదవండి, పాలిటీ తీసుకున్నారు అయిపోయిన దాకా చదవండి. అలా 1 వీక్ టైంని తీసుకోండి. ఒక 30-40 అవర్స్ మీరు తీసుకోండి. సో అలా 30-40 అవర్స్ కేటాయించుకున్నారంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు ఒకరోజు, ఆ సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యాక ఇంకో సబ్జెక్ట్కి వెళ్తారు. అలా కాకుండా 3 అవర్స్లో 1 అవర్ ఒకటి 1 అవర్ ఒకటి 1 అవర్ ఒకటి అలా చదవద్దు, అయిపోయిన దాకా చదవండి ఒక సబ్జెక్ట్ని. సపోజ్ ఎస్వీఆర్ అకాడమీలో సపోజ్ తీసుకున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ కోర్సుని తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఆల్రెడీ వీడియో క్లాసెస్ ఉన్నాయి కదా, ఎస్వీఆర్ అకాడమీ తీసుకుంటే మీరు అసలు ఎటువంటి బుక్స్ కానీ సో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎస్వీఆర్ అకాడమీలో వీడియో క్లాసెస్ ఇచ్చాం. ఆ వీడియో క్లాసెస్లో సపోజ్ ఎకానమీ తీసుకున్నారు, ఎకానమీ చూడండి, మొత్తం చూడండి వీడియో క్లాసెస్లో, రన్నింగ్ నోట్స్ రాసుకోండి, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇలా ఎస్వీఆర్ అకాడమీ తీసుకుంటే మాత్రం చాలా ఈజీ. మీకు ఇక వీడియో తీసుకుంటారు, తర్వాత దాని రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు, దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ PDF ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. బోత్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 ఇవ్వడం జరిగింది. సో వాటిని డౌన్లోడ్ చేసుకుంటారు, వాటిని చూసేస్తారు, ప్రిపేర్ అవుతారు, అలా ఈజీగా అయిపోతుంది. సో అలా మీరు ఎస్వీఆర్ అకాడమీ తీసుకున్న వాళ్ళైతే ఈ షెడ్యూల్ని ఈజీగా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఎనీవే సబ్జెక్ట్ని 3 అవర్స్ ప్రిపేర్ అవుతారు, 1 అవర్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా. ఈ 1 అవర్ కరెంట్ అఫైర్స్ అయిన తర్వాత ఎవ్రీడే మనం ఎస్వీఆర్ అకాడమీ క్విజ్ సెషన్ని ఇస్తుంది కదా టెలిగ్రామ్ ఛానల్లో, దాంట్లో పార్టిసిపేట్ చేయండి. అది మీకు ఈజీ అయిపోతుంది. పేపర్ 1 అనేది. పేపర్ 2 4 అవర్స్లో 2 అవర్స్ ఏమో తెలుగు కేటాయించండి, 2 అవర్స్ ఇంగ్లీష్ కేటాయించండి. 2 అవర్స్ తెలుగు కేటాయించినప్పుడు ఒక కాన్సెప్ట్ తీసుకోండి ఎవ్రీడే. ఆ కాన్సెప్ట్కి సంబంధించి 1 అవర్ కాన్సెప్ట్ చదవండి, 1 అవర్ ప్రాక్టీస్ సెషన్ పెట్టుకోండి. ఈ ప్రాక్టీస్ సెషన్ కూడా తెలుగు ఇంగ్లీషు 10th SSC స్టాండర్డ్ అడుగుతున్నారు కాబట్టి, సో మీ దగ్గర ఉన్నటువంటి తెలుగు గ్రామర్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఇంటర్ లోపు వరకు కనుక మీరు ప్రిపేర్ అయితే SSC స్టాండర్డ్ వీళ్ళు అడిగినప్పటికీ కూడా హై రేంజ్ అడిగినా కానీ మీకు కవర్ అవుతుంది అనమాట. అలా ఇంగ్లీష్ కూడా అంతే, 2 అవర్స్ ఇంగ్లీష్కి, 1 అవర్ ఏమో కాన్సెప్ట్, 1 అవర్ ఏమో ప్రాక్టీస్. ఇలా స్టాండర్డ్గా కంటిన్యూషన్గా 8 అవర్స్ పర్ డే కనుక ప్రిపేర్ అయితే, కంటిన్యూటీ ఉంటే మాత్రం మీరు గెయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎస్వీఆర్ అకాడమీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దీనికోసం అంటే,
కరెంట్ అఫైర్స్ని మేము రెగ్యులర్గా ఇస్తాం. సో అంటే వీడియో క్లాసెస్ ద్వారా ఇస్తాం. రెండోది రెగ్యులర్గా ఎవ్రీడే క్విజ్ సెషన్ ఉంటుంది. సో అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో. తర్వాత టెలిగ్రామ్ క్విజ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. స్టడీ మెటీరియల్ పీడిఎఫ్ ఇస్తాం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. వీడియో క్లాసెస్ని మీకు ఇస్తాం. ఈ వీడియో క్లాసెస్ని జస్ట్ చూసి రన్నింగ్ నోట్స్ రాసుకొని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. దాంతోపాటుగా పీడిఎఫ్ తెలుగు ఇంగ్లీష్లో ఇస్తాం కాబట్టి వన్స్ మీరు రన్నింగ్ నోట్స్ అయిపోయిన తర్వాత, దాన్ని రివిజన్ అయిపోయిన తర్వాత, వీడియో క్లాసెస్ అయిపోయిన తర్వాత మేము ఇచ్చినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి చూస్తే ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో క్లాసెస్ కన్నా కూడా. తర్వాత లాస్ట్లో టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీడే క్విజ్ సెషన్ని ఇస్తాం కాబట్టి కరెంట్ అఫైర్స్ లింకేజు టోటల్గా పేపర్ 1 పేపర్ 2కి సంబంధించిన టోటల్ 150 మార్క్స్ పేపర్ అనేది ఆఫ్టర్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మేము 10 నుంచి 15 టెస్టులు మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రిపరేషన్ ప్లాన్తో కనుక మీరు ముందుకెళ్తే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలా మీరు ఏ ప్రిపరేషన్ ప్లాన్ని మార్చుకోవాలి, జీరోతో స్టార్ట్ చేసే వాళ్ళు కూడా గ్రూప్ 4ని గెయిన్ చేయటం ఎలా అనేది ఇప్పటి వరకు మనం చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ సాధించేది ఎలా అనేది మనం చూసాం. అయితే నెక్స్ట్ మీకు దీని కంటిన్యూషను అసలు మీకు ఎస్విఆర్ అకాడమీ కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేదాన్ని, దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీలో గ్రూప్ 4 వీడియో టూర్, అసలు మీకు ఇంత చెప్పిన తర్వాత మేము వీడియో క్లాసెస్ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం, స్టడీ మెటీరియల్ ఎలా ఉంది అనే దాన్ని చూసుకోవాలి కాబట్టి దాని అటాచ్మెంట్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈ మాడ్యూల్లో నేను అసలు ఎస్విఆర్ అకాడమీ గ్రూప్ 4 ఆన్లైన్ కోర్స్ మీరు పర్చేజ్ చేసినప్పుడు వీడియో టూర్ని చూపిస్తాను. అంటే వీడియోస్ని ఎలా ఉన్నాయి ఎస్విఆర్ అకాడమీలో మీరు పర్చేజ్ చేసినప్పుడు వీడియోస్ ఎలా ఉన్నాయి, అసలు మొత్తం మేము ప్రొవైడ్ చేసామా లేదా సిలబస్ అనేది మీకు ఇక్కడే తెలిసిపోతుంది. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే అది మా రెస్పాన్సిబిలిటీ అనమాట. మీరు చూసుకోవాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. ఎప్పుడైనా ఆన్లైన్ కోర్సుని పర్చేజ్ చేసేటప్పుడు అసలు వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో అది మేము ప్రొవైడ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను వీడియో టూర్లో. ఆ చూపించేటప్పుడు ప్రతి సెక్షన్లో అంటే గ్రూప్ 4 పేపర్ 1 పేపర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి పేపర్ 2 మొత్తం అప్లోడ్ అయిపోయింది. దాదాపుగా ఎస్విఆర్ అకాడమీ నుంచి మీకు పూర్తిగా సిలబస్ని మేము కవర్ చేసి ఇవ్వటం జరిగేసింది, ఆల్రెడీ అయిపోయింది. సో దాన్ని మీరు ఇంకా చూడటమే ఉంది ఇంకా పర్చేజ్ చేసిన తర్వాత. సో పేపర్ 2లో తెలుగు ఇంగ్లీష్ మోస్ట్ ఇంపార్టెంట్, అవి లేకోకుండా మీరు ఆన్లైన్ కోర్స్ని పర్చేజ్ చేయకూడదు. సో అందుకని మేము పూర్తిగా సిలబస్ని కంప్లీట్ చేశాం కాబట్టి ఎంతవరకు సిలబస్ అయింది అనేది నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇది ఫస్ట్ పాయింట్, వీడియో టూర్. వీడియో టూర్ చూపించేటప్పుడు ఒక్కొక్క సెక్షన్లో మేమేం అప్లోడ్ చేసాం, వాటిని ఎలా చదవాలి అనేది కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ ఏంటంటే స్టడీ మెటీరియల్. స్టడీ మెటీరియల్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇప్పుడు ఈ వీడియోని మీరు లాస్ట్ దాకా చూడటం వల్ల అసలు మీకు ఒక వ్యూ వస్తుంది ఎలా చదవాలి అనేది, తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా వస్తుంది, ఏది చదవాలో ఏది చదవకూడదో కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది. అందుకని ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్గా ఈ వీడియో ఉంటుందని నేను అనుకుంటున్నాను. స్టడీ మెటీరియల్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అండి వేరియస్ బుక్స్ అందరూ చెప్తూ ఉంటారు, ఆ బుక్స్ని చదవటం వలన మీరు సో గ్రూప్ 2కి అయ్యే బుక్స్, గ్రూప్ 1కి అయ్యే బుక్స్, సో ఏ బుక్స్ చదివినా ఒక్కొక్క బుక్ మీకు పేపర్ 1లో మీరు చూస్తే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ వస్తాయి. అసలు కరెంట్ అఫైర్సే ఎక్కువ మంది ఎవరు మీకు ఆన్లైన్ కోర్సెస్లో. సో ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అందుకని ఎక్కువ మంది మన క్యాండిడేట్స్ సక్సెస్ఫుల్ అవడానికి కూడా ముఖ్యమైన కారణం అనమాట. సో అయితే కరెంట్ అఫైర్స్ని ఇండ్యూస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పేపర్ 1 మొత్తం కరెంట్ అఫైర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. పేపర్ 2కి మీరు ఏదైనా బుక్స్ చదువుకోవచ్చు, కానీ తెలుగు ఇంగ్లీష్కి పేపర్ 1 మీరు బుక్స్ చదవాలంటే ఎకానమీకే 400-500 పేజీల బుక్ ఉంటుంది, జాగ్రఫీకి 400-500 పేజీల బుక్ ఉంటుంది, ఏ జనరల్ స్టడీస్ తీసుకున్నా కానీ అక్కడ 11-12 చెప్పారు మనకి. సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని పక్కన పెడితే మిగతా అన్నింటినీ కలిపినా కానీ మీకు 1000-2000 పేజీలు వస్తుంటాయి. ఒక్కొక్క బుక్కి 400-500 పేజీలు ఉంటుంటాయి. అలా చదివితే మీరు గ్రూప్ 4 ఎప్పటికి చదవాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి? సో అలా కాకుండా షార్ట్ అండ్ క్రిస్పీగా మేము స్టడీ మెటీరియల్ని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఆన్లైన్ కోర్స్ని పర్చేజ్ చేసిన వాళ్ళకి. సో ఈ ఆన్లైన్ కోర్సును పర్చేజ్ చేసిన వాళ్ళు స్టడీ మెటీరియల్ కాలంలోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను పూర్తిగా మీకు టెస్ట్ సిరీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముందు ఫస్ట్ వీడియో టూర్ చూపిస్తాను, స్టడీ మెటీరియల్ యొక్క ప్రాధాన్యత ఏంటనేది మీకు తెలియజేస్తాను. సో టెస్ట్ సిరీస్ గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడతాను. సో టెస్ట్ సిరీస్ అనేది లాస్ట్లో అండి, ఇప్పుడే బిట్స్ని ప్రాక్టీస్ చేయొద్దు మీరు. అసలు మీ కాన్సెప్ట్ రాకోకుండా బిట్స్ని ఏం ప్రాక్టీస్ చేస్తారు? సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి మీరు ఇక్కడ గమనించండి, నేను చూపిస్తున్నాను. సో ఎస్విఆర్ అకాడమీ లోపలికి లాగిన్ అయిన తర్వాత మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మీకు ఇలా కనిపిస్తుంది. సో వీడియో బటన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ వీడియోస్ ఉంటాయన్నమాట. సో ఈ వీడియోస్ని మీరు ఇలా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ ప్రిపరేషన్ టిప్స్, అంటే మీకు
ఎలా చదివితే మీరు ఎక్కువగా గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అనే వీడియోస్ని మొత్తాన్ని నేను మీరు అడిగే క్వరీస్ని అంటే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని మీరు అడిగేటువంటి సమస్యలను మొత్తాన్ని కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి ఏంటి అనేది ఈ ప్రిపరేషన్ టిప్స్లో వస్తుంది. ఫస్ట్ ఈ ప్రిపరేషన్ టిప్స్లో వస్తుంది అనమాట. తర్వాత సెకండ్ చూడండి, మనకి పేపర్ 1 కనిపిస్తుంది ఇక్కడ. పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కవర్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్తో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ మోడల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి పేపర్ 1 మొత్తం కూడా కరెంట్ అఫైర్సే క్యారీ చేస్తుంది. ఎందుకంటే పేపర్ 1లో 10 నుంచి 12 సబ్జెక్టులు ఉన్నాయి, 150 మార్కులు ఉంది. 150 మార్కులు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 12 నుంచి 15 మార్కుల దాకా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మీరు బుక్స్ను పట్టుకొని చదివితే ఒక 500 పేజీల బుక్స్ చదివితే మీకు 10 మార్కులు రావాలి అక్కడ. సో అట్లా చదివేదానికన్నా కూడా వీడియో చూడటం వల్ల, ఎస్విఆర్ అకాడమీ ప్రొవైడ్ చేసే వీడియోస్ని చూడటం వల్ల దాంట్లో రన్నింగ్ నోట్స్ రాసుకున్నారనుకోండి చాలా ఈజీ అయిపోతుంది. ఏ చదవాలో కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. పేపర్ 1లో పర్టికులర్గా కరెంట్ అఫైర్స్ నుంచే మీకు చాలా ఎంసీక్యూస్ వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది, ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది, ఎకానమీ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది, పాలిటీ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్ అయి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగానే ఉంటాయి. ప్రస్తుతం జరిగే అంశాలనే ఎక్కువగా అడుగుతున్నారు కానీ ఓల్డ్ స్టాక్ని అడగట్లేదు. మీరు స్టాక్ బుక్స్ని ఎవరో చెప్పింది విని స్టాక్ బుక్స్ని ఎంత బుక్స్ని ముందు పెట్టుకొని కనుక మీరు చదివారనుకోండి మీకు ఏమీ రావు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. సో మీరు ఎక్కడ ఆన్లైన్ కోర్స్ని పర్చేజ్ చేసినా కానీ కరెంట్ అఫైర్స్ లేకుండా కనుక మీకు ఆన్లైన్ కోర్స్ కనుక ఉంటే అది నిర్వ్యర్థం అనమాట. మేము కూడా అలా ఇవ్వదలుచుకోలేదు. ఓన్లీ కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పేపర్ 2 తెలుగు ఇంగ్లీషు ఎలా అయితే మనకి గ్రూప్ 4లో ఇంపార్టెంటో పేపర్ 2లో తెలుగు ఇంగ్లీష్ ఇంపార్టెంట్. పేపర్ 1లో మొత్తం మీద ఏది ఇంపార్టెంట్ 50% వెయిటేజ్ని మీకు క్యారీ చేసేది కరెంట్ అఫైర్స్. ఎందుకంటే మిగతా సబ్జెక్టులన్నీ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతారు కాబట్టి కరెంట్ అఫైర్స్తోనే లింక్ అయి ఉంటుంది కాబట్టి. అందుకని ఈ కరెంట్ అఫైర్స్ చూడండి, మీకు నేను దాదాపుగా 6 months నుంచి కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి ఇస్తూనే వస్తున్నాను. సో ఎన్ని చూడండి, కరెంట్ అఫైర్స్ 1, 2, 3, 4 ఇలా మాడ్యూల్స్ ఉన్నాయి. సపోజ్ చూడండి సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను. రీసెంట్గా సెప్టెంబర్ మనం 10th లోపే ఉన్నాం, మనం ఫస్ట్ వీక్లోనే ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్లో చూడండి కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ 2 సెకండ్. సో 33 minutes ఉంది ఆల్రెడీ నేను. సో ఇక్కడ నేను కరెంట్ అఫైర్స్ని చూడండి. సో ఇలా కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. అందుకని కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కరెంట్ అఫైర్స్ లేకపోకుండా పేపర్ 1ని అచీవ్ చేయడం చాలా కష్టం. ఎన్ని బుక్స్ చదివినా మీకు వచ్చేది సో 4-5 మార్కులే స్టాండర్డ్ నుంచి. కరెంటే మీకు ఎక్కువగా వస్తాయి. అది కరెంట్ ఎకానమీ కానీ, కరెంట్ పాలిటీ కానీ, కరెంట్ జాగ్రఫీ కానీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, కరెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, సో కరెంట్ సంబంధించినటువంటి ఏపీ టాపిక్స్ కూడా కరెంట్ మీద ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్. సో తర్వాత థర్డ్ స్టేట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాటిక్ నేను ఇక్కడ 20 మాడ్యూల్స్ ఇచ్చాను. కరెంట్ మాడ్యూల్స్ ఏంటి మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చేస్తూ ఉంటాయి. నేను అక్కడ మెన్షన్ చేస్తాను చెప్పేటప్పుడే ఎంసీక్యూని. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఎస్విఆర్ అకాడమీ అని టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు చూసినట్టయితే కింద కూడా నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. అక్కడ క్లిక్ చేసినా కానీ మీకు వెళ్తుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో మేము కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎవ్రీడే 10 MCQsని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అక్కడ ప్రాక్టీస్ సెషన్గా మీకు ఫ్రీగానే జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందరూ. సో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్ లింక్. లేదా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేసినా కానీ సరిపోతుంది అనమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ నేను 20 మాడ్యూల్స్ ఇచ్చాము చూడండి. సో అంటే ఇక్కడ మేము స్టాటిక్ 20 మాడ్యూల్స్ ఇచ్చాం. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఏదైనా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నేను జస్ట్ చూపించడానికే ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ 20 మాడ్యూల్ స్టాటిక్ ఉంది. కరెంట్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్లో మీకు వస్తూ ఉంటుంది. నేను మెన్షన్ చేస్తూ ఉంటాను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇది అని. సో అది సైన్స్ అండ్ టెక్నాలజీ 3 స్టేట్మెంట్స్ అయిపోయినాయి. 4వ స్టేట్మెంట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. మనకి హిస్టరీని మేజర్గా చదవటం వల్ల ఉపయోగం లేదండి. హిస్టరీని ఎప్పుడు కూడా లాస్ట్ చదువుకోవాలి ఏ ఎగ్జామ్కైనా కానీ, ఎక్సెప్ట్ గ్రూప్ 2 ఏపీ హిస్టరీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హిస్టరీని లాస్ట్ చదువుకోవాలి. ఈవెన్ గ్రూప్ 4లో కూడా మీరు హిస్టరీ లాస్ట్ చదువుకోవాలి. హిస్టరీ చూసి కనుక మీరు ఎక్కడా జాయిన్ అవ్వకూడదు. హిస్టరీ మనకి చాలా తక్కువ మార్క్స్ ఉంటాయి. ఎక్కువ సిలబస్ తక్కువ మార్క్స్ వచ్చేది ఆ సబ్జెక్టే కాబట్టి ముందు ఎప్పుడైనా కానీ ఎకానమీని, జాగ్రఫీని, పాలిటీని చదివిన తర్వాతే హిస్టరీని చదువుకోవాలన్నమాట. ఆ హిస్టరీలో కూడా ఏం చదవాలి, యాన్సెంట్, మిడివల్ ఇవన్నీ చదువుకుంటూ కూర్చుంటే మీకు ఒక్క మార్క్ కూడా రాదు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి హాఫ్ ఆఫ్ ది వెయిటేజ్ ఉంటుంది. సో ఒకవేళ మీకు టైం ఉండి చదవాలనిపిస్తే మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదవండి. లేదా అసలు హిస్టరీని వదిలేసినా ఇబ్బంది ఏం లేదు. సో అలా హిస్టరీని చదువుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మేము హిస్టరీని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో జస్ట్ ఒకసారి ఒక మాడ్యూల్ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంటుందన్నమాట మీకు. నెక్స్ట్ నేను చూడండి ప్రతి ఒక్కటి కూడా మీకు అక్కడ మెన్షన్ చేసినటువంటి 11-12 టాపిక్స్ కూడా మీకు సిలబస్ కంప్లీట్గా ఇచ్చాము అని చూపించడానికి ఇది చూపిస్తున్నాను. సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అడిగారు. సో పాలిటీ 53 వీడియోస్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందనమాట. ఈ పాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ పాలిటీలో నుంచే మీకు సో పాలిటీ మేజర్ మీకు గ్రూప్ 4కి సంబంధించినటువంటి మేజర్ సిలబస్ మొత్తం కూడా కవర్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, ఫిఫ్త్ పాలిటీ. సిక్స్త్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఎకానమీకి సంబంధించినటువంటి ఒక 46 వీడియోస్ని మీకు ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ ఎకానమీ కరెంట్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తూ వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ స్టాండర్డ్ ఎకానమీ 46 వీడియోస్ ఇవ్వడం జరిగింది. సో ఈ 46 వీడియోల నుంచి కంప్లీట్ మీరు ఎకానమీ అసలు ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు, ఏమీ చదవాల్సిన అవసరం లేదు. సపోజ్ చూడండి ఇక్కడ నేను నీతి యోగిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో మీరు ఇలా చాలా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా ఎకానమీ అసలు మీరు ఇంకా మీరు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఏ బుక్ ఏ మెటీరియల్ కూడా అవసరం లేదు. సపోజ్ మనమే స్టడీ మెటీరియల్ కూడా ఇస్తాం కాబట్టి స్టడీ మెటీరియల్ కాలంలో. సో ఇది ఎకానమీ గురించి. నెక్స్ట్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మీకు ఇండియన్ జాగ్రఫీని 24 మాడ్యూల్స్లో ఇవ్వడం జరిగింది. సో చాలా క్రిస్పీగా షార్ట్గా ఉంటుందన్నమాట ఇవి చూడండి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక 8 వీడియోస్ ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ చూద్దాం ఒకసారి. సో జాగ్రఫీ ఓపెన్ చేసి చూడడం. సో ఇక్కడ మీరు జాగ్రఫీ ఓపెన్ అవుతుంది, ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ చూద్దాం జాగ్రఫీ ఓపెన్ అయ్యేసరికి. సో ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ 8th వచ్చేసి. సో ఇలా మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ని కూడా ఇవ్వటం జరిగిందనమాట. ఒకసారి చూడండి జాగ్రఫీ వీడియో ఎలా ఉంటుంది అనేది. ఓకే చూడండి. సో ఇండియన్ జాగ్రఫీ ప్లేట్ టెక్టానిక్స్ గురించి ఇక్కడ నేను మాట్లాడటం జరిగిందనమాట. సో చూడండి చాలా డీటెయిల్డ్గా నీట్గా మీకు మ్యాప్ అండ్ బోర్డు కూడా యూజ్ చేసి చెప్పడం జరిగింది ఇక్కడ. సో అక్కడ జాగ్రఫీ ఉంటుంది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక 8 వీడియోస్ ఇవ్వడం జరిగింది. విపత్తు నిర్వహణ 8వ కాలం అది. సో ప్రతి ఒక్కటి చూడండి, ప్రతి ఒక్కదానికి మన దగ్గర వీడియో అనేది కంప్లీట్గా ఉంటుంది అని చూపించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 9th వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఓన్లీ ఎన్విరాన్మెంటే కాదండి, ఇక్కడ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటి, సుస్థిరాభివృద్ధి ఏంటి, తర్వాత పర్యావరణ పరిరక్షణ ఏంటి అనేది కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 17 మాడ్యూల్స్. దీనికి సంబంధించిన కరెంట్ మొత్తం కూడా కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతూ ఉంటుంది. స్టాండర్డ్ మాడ్యూల్సే ఇవి. సో తర్వాత 10th and 11 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మొత్తం 10th 11లో మనకి గ్రూప్ 4లో మెన్షన్ చేశారు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో కంప్లీట్గా మీరు అర్థమెటిక్ రీజనింగ్ ఇక్కడ నేర్చుకోవచ్చు. అక్కడ ప్రొవైడ్ చేసినటువంటి స్టాండర్డ్స్ మీకు సరిపోతాయి. తర్వాత మనకి ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఏపీ పాలిటీ అన్నీ కూడా ఏపీకి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే చదివితే మొత్తం కంప్లీట్గా మీకు అవి వచ్చినట్టే. ప్రతి స్కీము కూడా ఏపీ బడ్జెట్, ఏపీ సర్వేలో నేను కవర్ చేయడం జరిగిందనమాట. సో అందుకని ఏపీ జాగ్రఫీ సంబంధించిన అంశాలు కానీ, ఏపీ ఎకానమీకి సంబంధించిన అంశాలు కానీ మొత్తం దీంట్లో కవర్ చేయడం జరిగింది. సపోజ్ మీరు ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ సర్వేలోనే మొత్తం నేను ఇంక్లూడ్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ మనకి పేపర్ 2లో 2, తెలుగు ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. అది 75 మార్క్స్కి, ఇది 75 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 ఇంగ్లీష్ చూడండి ప్రతి ఒక్కటి కూడా గ్రామర్, నౌన్ పార్ట్, సబ్వెర్బ్ అగ్రిమెంట్. సో ఇలా నేను గ్రామర్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ జస్ట్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో సపోజ్ చూడండి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇక్కడ సార్ మెన్షన్ చేస్తూ చూస్తున్నారు. చాలా డీటెయిల్డ్గా మీకు లెసన్ వైజ్ చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలా ఇంగ్లీష్ కూడా ఉంటుంది మీకు. పేపర్ 2 ఇంగ్లీష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మేము ఇక్కడ స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తాం, వీడియోని కూడా ప్రొవైడ్ చేస్తాం. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఇదంతా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 1 మంత్లోనే మీకు టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువగా మీరు ఆన్లైన్ కోర్స్ని పర్చేజ్ చేయడం వల్ల ఈ 3 బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. వీడియో టూరు, వీడియోస్ డీటెయిల్డ్గా ప్రతి దానికి వీడియో ఉంటుంది. సెకండ్ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థర్డ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు టెస్ట్ సిరీస్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ వచ్చే వరకు మేము ఇచ్చినటువంటి ఆన్లైన్ కోర్స్ని మీరు కంప్లీట్ చేసుకొని ఉంటే సో మీకు ఈజీ అవుతుంది అనమాట టెస్ట్ సిరీస్ అనేది. చూడండి పేపర్ 2 తెలుగు. సో తెలుగు కూడా చూడండి ఎన్ని వీడియోస్ ఇచ్చాము ఇక్కడ. సో కంప్లీట్ డీటెయిల్డ్గా మీకు అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సపోజ్ చూద్దాం సందులు. సో ర్యాండమ్గా నేను వీడియో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మీకు సందులను కూడా సందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలుగు మొత్తం మీకు గ్రామర్ పార్ట్ చాలా డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుంది. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ పేపర్ 2లో మీరు ఎక్కువగా చదవాల్సింది సో గ్రామర్ పార్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలా మీకు పేపర్ 2 తెలుగు. సో ఇలా పేపర్ 2లో తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఇలా కంప్లీట్ డీటెయిల్గా మీరు చూడండి ఒక్కొక్క వీడియో అనమాట. ఇవి ఎన్ని వీడియోస్ ఉన్నాయో చాలా డీటెయిల్డ్గా మీకు క్రిస్పీగా మీకు అందించడం జరుగుతుంది. వీటిని కనుక మీరు పర్ఫెక్ట్గా చూడండి. ఇక్కడ మనకి సో ఎన్ని సెక్షన్స్, పేపర్ 1లో 11 సెక్షన్స్ ఇచ్చాం. సో ఏపీ బైఫర్కేషన్తో కలిపి 12 సెక్షన్స్
టోటల్గా. సో ఏపీ బైఫర్కేషన్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది త్వరలోనే. సో ఏపీ బైఫర్కేషన్ ఒక్కటి మాత్రమే ఇక్కడ మీకు ఇంకా అప్లోడ్ అవ్వలేదు, ఎందుకంటే ఏపీ బైఫర్కేషన్ మారే అవకాశం ఉంది కాబట్టి, ఇంతకు ముందు ఉన్నటువంటి సిఆర్డిఐ చట్టాలన్నీ ఉండవు కాబట్టి, సో సిలబస్లో మార్పులు చేస్తారు కాబట్టి దాని గుణంగా మేము ఏపీ బైఫర్కేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకే ఆపటం జరిగింది. మిగతా అన్నీ కూడా అప్లోడ్ అయిపోయినాయి. టోటల్గా పేపర్ 2 ఇంగ్లీష్ తెలుగు కూడా టోటల్గా అప్లోడ్ అయిపోయింది. ఇంకా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ లాగిన్ అయ్యి చూసుకోవటం. ఎప్పుడు ఉంటాయి ఈ వీడియోస్, మీరు ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మీకు ఈ వీడియోస్ ఉంటాయి. 1 year వ్యాలిడిటీ ఇస్తాం. అప్పటికి కూడా ఎగ్జామ్ పెట్టకపోతే ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. కానీ మాక్సిమం ఎగ్జామ్ ఈ మంత్లోనే అయిపోతుంది. దాదాపుగా 1 or 2 monthsలో నోటిఫికేషన్ అయితే ఈ మంత్లో కన్ఫామ్గా నోటిఫికేషన్ వస్తుందని అయితే మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇలా మీకు వీడియోస్ని ఎలా చదవాలి, పేపర్ 1లో మేజర్గా కరెంట్ అఫైర్స్ని చదవాలి, పేపర్ 2లో తెలుగు ఇంగ్లీష్ని పూర్తిగా చదవాలి. పేపర్ 1కి బుక్స్ ఎక్కువ చదవకూడదు, స్టడీ మెటీరియల్ మీదే ఎక్కువగా డిపెండ్ అవ్వండి. సో మన ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎక్కువగా మీరు బుక్స్ని పెట్టుకొని చదవద్దు. పేపర్ 1కి కరెంట్ అఫైర్స్ని ఒక పేపర్ చదువుకోండి. ఎవ్రీడే ఈనాడో సాక్షినో ఏదో ఒక పేపర్ చదువుకోండి. దాంతోపాటు నేను చెప్పే కరెంట్ అఫైర్స్ని చూడండి. అక్కడతో మీకు పేపర్ 1 ప్రిపరేషన్ చాలా అయిపోయినట్టే. స్టాండర్డ్గా మీరు ఓన్లీ జస్ట్ ఎస్వీఆర్ అకాడమీలో వీడియోని ఏదైతే చూస్తున్నారో దాని రన్నింగ్ నోట్స్ రాసుకోండి, అవి మీకు ఉపయోగపడతాయి. అంతేగాని ఇంత పెద్ద పెద్ద బుక్స్లు పెట్టుకొని కనుక పేపర్ 1కి చదివితే మీకున్న మార్క్సే ఆడ ఒక్కొక్క స్టేట్మెంట్ నుంచి 10-12 మార్కులు వస్తాయి. ఇంత పెద్ద పెద్ద బుక్స్ 500-600 పేజీలు చదివితే మీకు ఏం వస్తాయి? నేను ఎస్వీఆర్ అకాడమీ స్టడీ మెటీరియల్ చూడండి, ఇక్కడ నేను స్టడీ మెటీరియల్ చూస్తున్నాను. స్టడీ మెటీరియల్ కాలం మీద మీరు పక్కన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. స్టడీ మెటీరియల్ ఇక్కడ అప్లోడ్ అవుతుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఏపీకి సంబంధించిన ఆల్ టాపిక్స్, పేపర్ 2 తెలుగు మెటీరియల్, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, సో ఇంగ్లీష్ మెటీరియల్. సో ఇలా మీకు డీటెయిల్డ్గా ఎస్వీఆర్ అకాడమీ నుంచి స్టడీ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. జస్ట్ మీరు ఇక్కడ స్టడీ మెటీరియల్ మీద క్లిక్ చేసి తెలుగు చూద్దాం ఒకసారి. సో తెలుగు 98 మొత్తం తెలుగు పేపర్ 2 200 పేజీల్లోనే మీకు టోటల్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 మొత్తం మీద కలిపి కూడా 500 పేజీల్లోనే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 మొత్తం కలిపి 500, పేపర్ 2 2 కలిపి 200 పేజీల్లోనే ఇవ్వడం జరుగుతుంది అనమాట మనం ప్రొవైడ్ చేసే స్టడీ మెటీరియల్. ఒకసారి స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసి చూస్తాను చూడండి. సో తెలుగు స్టడీ మెటీరియల్, సో స్టడీ మెటీరియల్ ఓపెన్ అవుతుంది. సో స్టడీ మెటీరియల్ చూడండి, తెలుగు స్టడీ మెటీరియల్ని ఇక్కడ మీకు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు ఈ స్టడీ మెటీరియల్ కనుక ప్రిపేర్ అయితే మేము ఇచ్చిన వీడియోస్తో పాటు ఈ స్టడీ మెటీరియల్ కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ మార్క్స్ని మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చూడండి, సందులు, వ్యాకరణ, పరిభాషలో ఇలా చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతిదీ కూడా గ్రామర్ పార్ట్ను కూడా మీరు అక్కడ చదువుతారు, అక్కడ వింటారు క్లాసు, రన్నింగ్ నోట్స్ రాసుకుంటారు. దానికి సపోర్ట్గా ఈ స్టడీ మెటీరియల్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది, ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా స్టడీ మెటీరియల్ కూడా మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి, స్టడీ మెటీరియల్ అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు స్టడీ మెటీరియల్ వీడియో గురించి నేను పూర్తిగా మాట్లాడాను. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, బుక్స్ని ఇంత పెద్ద పెద్ద బుక్స్ని పెట్టుకొని పేపర్ 1 చదివితే మీరు చదవలేరు. సో మీరు ఆన్లైన్లో కూడా ఎవరెవరో చెప్తూ ఉంటారు, వాటన్నిటినీ చూసి మీరు డిసైడ్ అవ్వద్దు. మీరు జెన్యూనిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో పేపర్ 1లో మేజర్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. పేపర్ 2లో తెలుగు ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాలి. సో ఇలా మీరు వీడియో టూర్ని లేదా డెమో క్లాసెస్ని చూసి మాత్రమే పర్చేజ్ చేయండి. మనం పేపర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి తెలుగు ఇంగ్లీష్ డెమో క్లాసెస్ ఆల్రెడీ మన ఎస్వీఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లోని ఒకసారి చూసి చెక్ చేసుకోండి. సో ఇలా మీరు కంప్లీట్గా షార్ట్ పీరియడ్లో ఎక్కువగా మార్క్స్ గెయిన్ చేయాలి అంటే ఎస్వీఆర్ అకాడమీ మేము అందించే కోర్స్ మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీరు కోర్స్ని పర్చేజ్ చేయాలి అంటే సో ఎలా పర్చేజ్ చేయాలో కూడా దీని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరు ఏ డివైస్ ఉంటే ఆ డివైస్లో www.swracademy.in అని ప్రెస్ చేయండి. దీన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు swracademy.in టైప్ చేస్తే ఇలా మీకు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్, రిజిస్టర్ అని 2 పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీ యూజర్ అయ్యి మీరుంటే కొత్తగా కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. లేదు కొత్తగా మీరు ఎస్వీఆర్ అకాడమీలో కనుక ఇంతవరకు లాగిన్ కాకపోతే కొత్త వాళ్ళు అయితే మీరు రిజిస్టర్ని ప్రెస్ చేయండి. రిజిస్టర్ని ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది, మీ పేరుని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది, మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి మీరు.
ఓకేనండి. ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీ పాస్వర్డ్, ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మీ యూజర్ నేము, యూజర్ ఐడి. మీరు ఏ కోర్స్ పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ 2 కోర్సులు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. మేజర్గా చాలా కోర్సులు ఉన్నాయి ప్రస్తుతం గ్రూప్ 4కి సంబంధించి. గ్రూప్ 4 టోటల్ కోర్సు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, గ్రూప్ 4 పేపర్ 2 ఒకటి. సపోజ్ నేను టోటల్ కోర్సును పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయ్యాను. అవునండి. ఇలా రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి మెయిల్ మనకు వెళ్తుంది, దాంతో పని లేదు. ఇక్కడ ఎస్విఆర్ యూజర్, ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఫోన్ నెంబర్ దాన్ని ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నానో దాంతో ఎంటర్ అవుతాను. ఓకే, ఎస్విఆర్ యూజర్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఓకే, నాకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, నాకు డాష్ బోర్డ్లో అనేక రకాలైన కోర్సులు చూపిస్తున్నాయి. దీంట్లో కిందకు వస్తే గ్రూప్ 4కి సంబంధించినటువంటి టోటల్ కోర్సు 3500 ఉంది. గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 2 ఒకటి, అంటే ఎస్విఆర్ అకాడమీ వాళ్ళు పేపర్ 2 ఒకటి పర్చేజ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా టోటల్ పేపర్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టోటల్ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదా పేపర్ 2 అయినా పర్చేజ్ చేయొచ్చు. సపోజ్ నేను టోటల్ కోర్స్ని పర్చేజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యాడ్ అని ప్రెస్ చేస్తాను. ఓకేనండి. ఓకే, ఇప్పుడు కోర్స్ యాడ్ అవుతుంది. 3500 రూపీస్ ప్లస్ కన్వీనియన్స్ ఫీ ఎంతో కొంత యాడ్ అవుతుంది, ఒక 100 రూపీస్, 148 రూపీస్ మొత్తం కలిపితే ఇలా అమౌంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, మోర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నది. మోర్ పేమెంట్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుక్కోవచ్చు, మీరు డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు. సో మేజర్గా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, తర్వాత చాలా ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మీరు ఉపయోగించి ఎస్విఆర్ అకాడమీ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి మీరు పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు? పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారు. www.SVRacademy.in వెళ్తారనమాట. పర్చేజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లాగిన్ని ప్రెస్ చేస్తారు. లాగిన్ని ప్రెస్ చేసి సో మీరు యూజర్ నేమ్ ఏమో మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మీరు అది. తర్వాత మీరు వీడియోలోకి వెళ్తారు. వీడియోలోకి వెళ్తున్న తర్వాత వీడియోలోకి వెళ్తున్న తర్వాత మీరు ఏదైతే పర్చేజ్ చేశారో అది కోర్స్ ఉంటుందన్నమాట. ఆ కోర్స్ మీద క్లిక్ చేస్తారు. చూడండి, కోర్స్ వచ్చేసింది. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇది పర్చేజ్ చేసే ప్రాసెస్. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.